ఏమండి పైకెళ్ళి ఏంటో చూడండి. కడుపులో తిప్పుతోంది. ఏంటి పాటల శబ్దం వినిపిస్తోంది? ఆహా, ఇది ఖచ్చితంగా అదే అదే. కుటుంబం ఏకమైపోయింది. ప్రశ్నలాడికి చంపుతారే. సౌండ్ ఇంటి చూస్తుంది. ఓనర్ రావాలా? ఇక్కడ ఉన్నారమ్మా ఓనరు. ఓనరు మా. ఎక్కడి నుంచి పాట వినిపిస్తోంది? ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా. చెప్పాను. అదే లేదమ్మా, పక్క ఊర్లో సీతాపరణయం నాటకం వేస్తున్నారు. స్పీకర్ ని మన వైపు తిప్పేశారు. మన ఇల్లు బంగళా కదా, అందుకే రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందమ్మా. ఎక్కువ అవుతుంది అనే అనుకుంటున్నాను. ఏమైందో చెప్పండి. ఏమైంది వీళ్ళకి? నాన్నా, అక్కడ ఏదో పెద్ద నీడ చూసావు. ఆ నీడ ఏదో తమిళ్లో మాట్లాడింది. అరే ఇదేదో ముందే చెప్పొచ్చు కదయా. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా? ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డారు. అలాంటిదే అయి ఉండదు. వీళ్ళు పరమ పిరికోళ్ళు. ఒకరికి బల్లంటే భయం, ఇంకొకరికి బొద్దింకంటే భయం. ఓనర్ సార్, మీరు వెళ్ళి చూసిరండి. అది ఓనరు మీరు వెళ్ళండా? ఏమా, ఓనర్ కు వేరే పని పాట లేదనుకున్నావా? ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు? సరే వద్దు, నేను వెళ్ళి చూసా. అమ్మా వద్దమ్మా, గొళ్ళెం పడుతుందమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఎవరది? ఏమైందమ్మా? ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది. ఏంటో చూడ్డానికి వెళ్ళిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు. నేను చూస్తానని వెళ్ళిన గాయత్రి ఇంకా రాలేదు. నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. తానే మేడ మీదకి వెళ్ళింది. మేడం మీదకే? తన నీడను చూసే వీళ్ళిద్దరూ భయపడ్డారు. తనని చూసి భయపడ్డారా? ఇంత రాత్రప్పుడు మేడ మీద నీకేం పని? అమ్మా నేను చెప్తానమ్మా. తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతఃపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలాసార్లు చెప్పింది.
మీరందరూ నిద్రపోయారనుకుని మేడం మీదకి వెళ్ళింది. పాపం దొరికిపోయింది. చూసారమ్మా, నేను చెప్పారా? అదేనమ్మా, ఆ పిల్ల మేడ మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంట్లో భయపడేలా ఏమీ లేదు. ఇది దైవకళ ఉట్టిపడే ఇల్లు. అందుకని ఉదయాన్నే 3 దిక్కులకి కలిపి పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం. దక్షిణాన్ని వదిలేద్దాం. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ మా, మీరు వెళ్ళి పడుకోండమ్మా. ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం. వీపీ అన్నాడు. వెర్రి పుష్పం అని షార్ట్ గా అన్నాడేమో. రంగనాయకి, కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను. ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు. ఏం అర్థం కావడం లేదు అన్నయ్య. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఉన్న చోట సమస్య, గుళ్ళోనూ సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి? ఇలా చూడండమ్మా, ఆ పూజారి చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికీ చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను. అందులో నాచు, బురద, మొక్కలు ఏమీ లేవు. నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? కరెంటు షాక్తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు. షాక్ కొట్టి చనిపోయాడు. ఈ 2 మరణాలు నన్ను అడిగితే విపత్తనే అంటాను. పూజారి గారు అలా అంటున్నారు, ఏనేమో ఇలా అంటున్నారు. ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే. మదన్ చెప్పిందే కరెక్ట్. పనిలోకి వెళ్ళిన 20 మందిలో 2 మాత్రమే చనిపోయారు. ఒకవేళ ఇది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాల కదా ముందు చనిపోయి ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం కదా, గుడిని శుభ్రం చేయడానికి బయట వాళ్ళెందుకు, మనమే చేసేద్దాం. ఈ విష పరీక్షకి మేము రెడీగా లేవు. పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే. అవును, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం. ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం? ఇలా చూడండమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి.
వచ్చేసేవా? వెలుతురుని తీసుకొచ్చేసేవా? నేను ఆ రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని. నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు. నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి. నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం. అది మాత్రమే కాదు, మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమరికలో ఉన్నాయి. నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది. వాళ్ళ ద్వారానే తను అనుకున్నది సాధించబోతోంది.